మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అంటే రిపీట్ అయ్యేటువంటి డిజిట్‌తో పాటు ఇంకొక డిజిట్ కూడా ఉంటుంది. అంటే రిపీట్ అవ్వలేనటువంటి డిజిట్ కూడా ఉంటుంది. ఇలాంటి వాటిని ఫ్రాక్షన్స్‌కి ఎలా మార్చాలనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నా గానీ ఆ డిజిట్స్ రాసేసుకోండి. అంటే 16 మైనస్ ఇందులో నుండి బార్ లేనటువంటి డిజిట్ సబ్ట్రాక్ట్ చేయండి. 1కి బార్ లేదు కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేయండి. ఇది న్యూమరేటర్‌గా వస్తది. డినోమినేటర్‌గా ఏమొస్తదంటే బార్ ఎన్ని డిజిట్స్‌కి ఉంది? 1 డిజిట్‌కి. కాబట్టి ఒక 9 ఒక 0. 1 డిజిట్‌కుంటే ఒక 9 ఒక 0. 2 డిజిట్స్‌కుంటే 2 9లు 2 0లు. ఓకేనా ఫ్రెండ్స్? సో, దీన్ని సింప్లిఫై చేసుకోండి మీకు ఫ్రాక్షన్ వస్తది. నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ పాయింట్ తర్వాత వాల్యూ ఎంత? 2273. ఇందులో నుండి ఏది తీసేయాలి? బార్ లేనటువంటి వాల్యూ అంటే 22కి లేదు. సో, 22 సబ్ట్రాక్ట్ చేసేయండి. డినోమినేటర్‌గా ఏమొస్తది? బార్ 2 డిజిట్స్‌కి ఉంది కాబట్టి 2 9లు 2 0లు. ఓకేనా? సో, ఇది కూడా అంతే. ఇది గమనిస్తే 2.536 బార్ అని ఉంది. ఫస్ట్ దీన్ని మీరు 2 + 0.536 బార్‌గా రాసుకోండి. నెక్స్ట్ దీన్ని ఎలా చేయాలో మనం చెప్పుకున్నాం కదా! ఫస్ట్ 536 మైనస్ బార్ 53కి లేదు కాబట్టి -53 బై డినోమినేటర్‌లో బార్ ఎన్ని డిజిట్స్‌కి ఉంది? ఒక డిజిట్. కాబట్టి ఒక 9 ఒక 0. సో, మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఫ్రాక్షన్ వచ్చేస్తది.